500 సంవత్సరాల పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసుకుని బాలరాముడిని ప్రతిష్ఠించుకోవటం ఆనందదాయకమని శ్రీ సీతారామ కళ్యాణం బ్రహ్మోత్సవ నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారమైందని తెలిపారు. లక్షలాది మంది భక్తులు రామభక్తులు మందిర నిర్మాణం కోసం త్యాగాలు చేశారని అన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో కృష్ణలంక 21వ డివిజన్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు చివర కృష్ణాఘాట్ వద్ద శ్రీరామనామ దశసహస్ర దీపోత్సవం మాన్యసూక్త పారాయణ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమాన్ని భక్తులు విశేషంగా తరలివచ్చారు. కృష్ణాఘాట్ ప్రాంగణం మొత్తం రామనామ స్మరణతో మారుమ్రోగింది. శ్రీరామునికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణ బ్రహ్మోత్సవ నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని కృష్ణాఘాట్లో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. నేటి నుండి ఈ ఘాట్ రామ్ లల్లా మైదాన్గా నామకరణం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిర్వహించిన దళ సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. నేడు శ్రీరాముని నామస్మరణతో ప్రపంచమంతా మారుమోగిందని తెలిపారు. రామ అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రామమందిర శ్రీ బాలరాముని విగ్రహ మహోత్సవ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్ పోస్టాఫీస్ రోడ్డు చివర కృష్ణాఘాట్ అనగా దీనికి మరొక పేరుంది, రామ్ లల్లా జన్మభూమిగా పేరుంది, రామ్ లల్లా మైదాన్గా పేరుంది. ఈ రోజుతో నామకరణం చేసుకుంటూ రామునికి సంబంధించినటువంటి దైవ కార్యాలన్నీ కూడా భగవత్ కార్యాలు భవిష్యత్తులో మరిన్ని అందరి ఆధారమాలతో జరిపించుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ దశసహస్ర శ్రీ రామనామ దశసహస్ర దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా విశేషంగా అందరూ కూడా వచ్చారు. మరి ఇటువంటి కార్యక్రమాలు వైదిక పరంగా కార్యక్రమాలు శ్రీరాముని నామస్మరణతో ప్రపంచం అంతటా కూడా మారుమోగిపోతూ ఈరోజు ఇంతటి విశేష ఆదరణ విశేష ప్రజానీకాన్ని ఆ యొక్క భగవత్ కార్యాన్ని అంతా కూడా విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఆ యొక్క రాముడి అనుగ్రహాలు కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆ ఎల్లవేళలా కూడా అందరికీ కూడా ఆ రామ అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ నా పేరు దేవరకొండ సనత్ కుమార్ శర్మ, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి నిర్వాహకుల్ని. అలాగే హైందవ జాగృతి రామమందిరం ఉండేది మరి ముస్లింలు వాళ్ళ రాజ్యపాలన చేసినప్పుడు మన భారతదేశం వచ్చి మన హైందవుల యొక్క గుళ్ళని నాశనం చేసి దాని మీద మసీదులు కట్టి అందరి హిందువులందరూ కూడా ముస్లింల మతంలోకి మారమని చెప్పి ఒత్తిడి చేసి భయభ్రాంతులు చేసిన సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా మన రామ మందిరాన్ని తిరిగి మనకి ఇమ్మని చెప్పి మనం పోరాటం చేస్తున్నాము. అట్లాగే ఎంతోమంది దాదాపు 4,50,000 మంది ఈ పోరాటంలోని వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. ఇవాళ వాళ్ళు లేరు. ఈ ప్రాణప్రతి సమయానికి వాళ్ళ త్యాగ ఫలితంగా మరి ఎంతోమంది కరసేవకులు వెళ్ళి అక్కడ మసీదుని ధ్వంసం చేయడానికి సాహసం చేసి వాళ్ళ ప్రాణాలను ఒడ్డారు. కాబట్టి ఇవాళ మనం ప్రశాంతంగా మరి న్యాయపరంగా ఆఖరికి ఎన్నో నిరూపణలు చేసి సుప్రీంకోర్టులోని మనకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఒక ట్రస్ట్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా నిర్మాణ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడం వలన 70 ఎకరాల్లోని మరి వాళ్ళ మన అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ మనం చేసుకున్నాము. అట్లాగే దానికి మరి మోడీ గారి ప్రభుత్వంలో ఇది జరగటం చాలా అదృష్టం. అట్లాగే ప్రభుత్వపరంగా సహకారం కూడా ఉంది హిందువులందరికీ కూడా. కాబట్టి ఇది మతపరమైనది కాదు, మన హిందువుల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడినటువంటి వారు మన ప్రధానమంత్రి గారు. అట్లాగే మరి వాళ్ళ బాలరాముడు ప్రతిష్ఠ జరగటం వలన మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం యూపీలో ఉన్న అయోధ్య ఇంకా చూస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక దానిలోని వాళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి మరి మోడీ గారి పిలుపు మేరకు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. అందరూ కూడా రాముని యొక్క కృపకు పాత్రలయ్యారు. అట్లాగే ఉడతా భక్తిగా సనత్ శర్మ గారు కూడా ఇక్కడ శ్రీరాముడి యొక్క దీపాలు 10,000 దీపాలతో శ్రీరామనామంతో ఇక్కడ దీపాలంకరణ చేయటం, అందులోని 21వ డివిజన్ ప్రజలందరూ కూడా పాల్గొనటం, అందరికీ పుణ్యభాగ్యాన్ని కలిగించినందుకు సనత్ కుమార్ శర్మ గారికి అట్లాగా వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా భక్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మున్ముందు ఈ రామనామ జపాన్ని కంటిన్యూ చేస్తూ అందరూ కూడా ఆధ్యాత్మిక